తెలంగాణ కాంగ్రెస్లో మళ్ళీ వర్గపోరు సెగలు రేపుతుంది. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయం ఒక రేంజ్లో రగిలిపోతుంది. మా జోలుకొస్తే మీ రాజకీయాన్ని సమాధి చేస్తాం, చావు దెబ్బతీస్తాం అని ఒక ఎమ్మెల్యే హెచ్చరిస్తే, ఒక తప్పుడు వ్యక్తికి టికెట్ ఇప్పించి గెలిపించినందుకు క్షమించండి అంటూ మరో ఎమ్మెల్యే క్షమాపణలు కోరడం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. ఒకరు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మరొకరు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామెల్. అసలు వీరిద్దరి మధ్య మొదలైన వివాదం ఏంటి? నియోజకవర్గాలపై పెత్తనమా, లేక కాంగ్రెస్ పార్టీలో పాత కొత్త నాయకుల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరాటమా? ఈ రచ్చపై టీపీసీసీ తీసుకునే నిర్ణయం ఏంటి? ఈ స్టోరీలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఈ వివాదానికి ప్రధాన బీజం ఎక్కడ పడిందో చూద్దాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గానికి ఇటీవలే రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటనకు వెళ్లారు. అక్కడ ఒక రోడ్ పరిశీలనకు సంబంధించి అధికారిక కార్యక్రమం జరిగింది. అయితే అక్కడి స్థానిక ఎమ్మెల్యే మందుల శామెల్కు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, కనీస ప్రోటోకాల్ పాటించకుండా మంత్రి పర్యటించడమే ఈ వివాదానికి ప్రధాన కారణమైంది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే శామెల్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బహిరంగంగానే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. తుంగతుర్తికి ఒక ఎమ్మెల్యే ఉన్నాడనే విషయం మంత్రికి తెలియదా అంటూ నిలదీశారు. 100 సార్లు రోడ్లు మంజూరు చేయాలని కోరినా స్పందించిన మంత్రి ఇప్పుడు తనకు చెప్పకుండా పర్యటించడం ఏంటని ప్రశ్నించారు. అలాగే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన సొంత నియోజకవర్గాన్ని వదిలేసి తుంగతుర్తి, నకిరికల్ నియోజకవర్గాల కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు, క్యాడర్ విషయంలో పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడ్డారు. దళిత నియోజకవర్గాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరులకు చిన్న చూపని, దళితులంటే ఎవరికి బానిసలు కాదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ గౌరవానికి భంగం కలిగిస్తే ఊరుకునేదే లేదని, తమ జోలుకొస్తే ఎదుటివారి రాజకీయ సమాధికి డప్పులు కొడతామని హెచ్చరించారు. తాము 50,000కు పైగా భారీ మెజారిటీతో ప్రజల ఆదరణతో గెలిచామని, కోమటిరెడ్డి సోదరుల దయాదాక్షిణ్యాల వల్ల కాదని స్పష్టం చేశారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి తుంగతుర్తి నియోజకవర్గంతో ఏం పని అని, ముందుగా ఆయన తన నియోజకవర్గ సమస్యలను చూసుకోవాలని హితవు పలికారు. గతంలో కాంగ్రెస్ను వీడి బీజేపీలోకి వెళ్లి మళ్లీ వచ్చిన చరిత్ర రాజగోపాల్ రెడ్డిదని విమర్శలు చేశారు. శామెల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. ఈడ మంత్రుల శామెల్ 52,000 మేడతో గెలిచి మీకు చేసి ఆపలేమే, మీ చెంతకు రాలే. మమ్మల్ని ఎందుకు హీనంగా మాట్లాడుతా ఉన్నా? మీ నియోజకవర్గాలు చూసుకోరి, మీ నియోజకవర్గం మీ చక్కదనం చూడండి. ఏమనుకుంటున్నారా మీరు? మా నియోజకవర్గాల కోసం కానీ నేను 24 గంటలు జనం మధ్యలో ఉంటున్నా. నేను 24 గంటలు జన సమస్యలు పరిష్కరించిన నేను, అన్ని కులాలను కలుపుకోబోయాను, నేను అన్ని వర్గాలు కలుపుకోబోయాను. నేను స్వయానం కౌలు రైతు. నేను నాకు ఇంత భూమి ఉన్నా కూడా నేను వ్యవసాయం చేసుకొని, నా పక్కన ఉన్న రెడ్డిలతో వ్యవసాయం చేసుకొని బతుకుతుంది. కానీ మీరు ఆడ గాంధీ భవన్ మాట్లాడితే రాజగోపాల్ రెడ్డి తుంగతుర్తి బాగలేదు, నగరికల్ బాగలేదు, నేను కడుక్కో మునుగోళ్ళ ఈ చక్కదనం ఏందో చెప్తుంది. నాకు కూడా రిపోర్ట్ వచ్చింది మునుగోళ్ళ ఇట్లా ఉందని. నాకు దాని సమాధానం చెప్పాలి. నల్లగొండలో మీరు రాజ్యం అనుకుంటారా? మీరు నల్లగొండ జిల్లా అంటే ఇది శ్రమజీవన జిల్లా. పొడుగు బలహీన వర్గాలు ఉద్యమాలు చేసిన తుంగతుర్తి పోరాటాల గడ్డ. ఇలా ఈ దేశం. శామెల్ చేసిన ఈ వ్యాఖ్యలకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తీవ్రంగా స్పందించారు. యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ శామెల్పై కౌంటర్ అటాక్ చేశారు. తుంగతుర్తిలో ఒక తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించాను. నా పిలుపు మేరకు మందుల శామెల్ను ఎమ్మెల్యేగా గెలిపించిన కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులకు నేను క్షమాపణలు కోరుతున్నాను అంటూ సంచలన ప్రకటన చేశారు. శామెల్ టికెట్ కోసం తన ఇంటికి 100 సార్లు తిరిగారని, ఆయన తిరుపతిలో ఉన్నప్పుడు కూడా ఫోన్ చేసి వేడుకుంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించానని చెప్పారు. ఎన్నికల్లో గెలిచాక తనపై విషం కక్కుతున్నాడని, శామెల్కు వినాశకాలే విపరీత బుద్ధి వచ్చిందని మండిపడ్డారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన ఆయారం, గాయారాంల వల్ల మొదటి నుంచి ఉన్న అసలైన సీనియర్ కార్యకర్తలకు, నాయకులకు అన్యాయం జరుగుతుందని రాజగోపాల్ తీవ్రంగా విమర్శలు చేశారు. తుంగతుర్తిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ఒకటే మాట చెప్తున్నా, నా అభిమానులకు, నా పిలుపు మేరకు శామెల్ని గెలిపించిన మీరందరికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నా. ఒక తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించినా అని చెప్పి నాకు అర్థమైంది. మీకు క్షమాపణ చెప్తున్నా.
మందుల సామెల్ గారు ఏది ఆలోచించి మాట్లాడుతుర్రో, నాకు టికెట్ ఇప్పియమని చెప్పి మా ఇంటికి ఒక 100 సార్లు వచ్చిండు. మన తుంగతుర్తితో సంబంధం లేకపోతే మా ఇంటికి వచ్చి టికెట్ ఇప్పిమని ఎందుకు అడిగిండో నాకు అర్థం కాలే. అక్కడ చాలా మంది టికెట్ కోసం పోటీ పడ్డారు తుంగతుర్తిలో. కానీ మందుల సామెల్ గారికి నేను మాట ఇచ్చిన, నేను తప్పకుండా నేను అసెంబ్లీలోకి తీసుకెళ్తా, నువ్వు అసెంబ్లీలో అడుగు పెడుతున్నావు నీకు మాట ఇచ్చిన. నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చేసి ఇదే మాట చెప్పిన, నీకు మాట ఇచ్చిన దేవుని సమక్షంలో నువ్వు అసెంబ్లీలో అడుగు పెడతావని చెప్పిన. మాట ఇచ్చినట్టు నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు నేను అడిగిన 2 టికెట్లు బాన్స్వాడలో ఏనుగు రవీందర్ రెడ్డి గారికి, తుంగతుర్తిలో మందుల సామెల్ గారికి. ఈ 2 టికెట్లు కూడా నేనే అధిష్టానంతో మాట్లాడి నా టికెట్ తో పాటు వాళ్ళ టికెట్ తీసుకొచ్చి నేను. ఈ ఇద్దరి నాయకుల మధ్య నడుస్తున్న ఈ వివాదం ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్కు పెద్ద తలనొప్పిగా మారింది. ఉమ్మడి నల్గొండ జిల్లా అనేది మొదటి నుంచి పొలిటికల్ హీట్ ఎక్కువగా ఉండే ప్రాంతం. ఇప్పుడు అక్కడ సీనియర్లు, కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేల మధ్య నియోజకవర్గాలపై ఆధిపత్యం విషయంలో ఘర్షణపూరిత వాతావరణం నెలకొనడం దుమారం రేపుతుంది. ఎమ్మెల్యే శామెల్ దీనికి దళితులపై వివక్ష అనే కోణాన్ని తీసుకురావడం వల్ల పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు ఈ వివాదానికి త్వరలోనే చెక్ పెట్టకపోతే జిల్లాలో పార్టీ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వివాదంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి జగ్గారెడ్డిని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించారు. ఈ ఇద్దరి నాయకుల మధ్య నడుస్తున్న ఈ వివాదం ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్కు పెద్ద తలనొప్పిగా మారింది. ఉమ్మడి నల్గొండ జిల్లా అనేది మొదటి నుంచి పొలిటికల్ హీట్ ఎక్కువగా ఉండే ప్రాంతం. ఇప్పుడు అక్కడ సీనియర్లు, కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేల మధ్య నియోజకవర్గాలపై ఆధిపత్యం విషయంలో ఘర్షణపూరిత వాతావరణం నెలకొనడం దుమారం రేపుతుంది. ఎమ్మెల్యే శామెల్ దీనికి దళితులపై వివక్ష అనే కోణాన్ని తీసుకురావడం వల్ల పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లు ఈ వివాదానికి త్వరలోనే చెక్ పెట్టకపోతే జిల్లాలో పార్టీ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వివాదంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి జగ్గారెడ్డిని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించారు. ఏదేమైనా ఎన్నికల్లో గెలిచి తమ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు సంక్షేమం అందించాల్సిన నాయకులు ఇలా బహిరంగంగా రోడ్డెక్కి విమర్శలు చేసుకోవడం కాంగ్రెస్ శ్రేణులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తుంది. మరి ఈ వివాదంలో ఎవరు చెప్పింది నిజం? ప్రోటోకాల్ సమయంలో శామెల్ లేవనెత్తిన ప్రశ్నలు సరైనవేనా, లేక తన నియోజకవర్గానికి టికెట్ ఇప్పించిన సీనియర్లపై శామెల్ చేసిన వ్యాఖ్యలు సరికాదా? దీనిపై మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి.